ఇవాళ హిందువులు లేదు, ముస్లింలు లేదు, క్రిస్టియన్లు లేరు. ఎవరైనా షబ్బీర్ అలీ గారి దగ్గరికి అర్ధరాత్రి పూట అయినా ఇంటికి వెళ్ళి ఛాయ్ తాగి కావలసిన కాగితం ఇచ్చి అవసరమైన పని అడిగే స్వేచ్ఛ మీకుంది మిత్రులారా. ఇవాళ గంప గోవర్ధన్ అంట నువ్వు రా సార్ నా పదవి తీసుకో అన్నాడంట. కేసీఆర్ సిగ్గు నాదే. గోవర్ధన్ తలుపు మూసుకొని బలబల ఏడ్చి చల్లనీళ్ళతో ముఖం కట్టుకొని బయటికి డాన్స్ మీదకి వచ్చాడు. ఈ దరిద్రునికి నా సీటే దొరికిందా? నీ అల్లుడి సీట్ సిద్దిపేట లేదా? నీ కొడుకుది సిరిసిల్ల లేదా? ఒక బీసీని ఉంటే నా సీటు గుంతుకున్నావు. వీడు పాడైపోను, వీని బొందబెట్ట, వీడు కాళ్ళ గర్భంలో కలిసిపోను అని గంప గోవర్ధన్ తిడుతున్నాడు. ఇవాళ గంప గోవర్ధన్ని గంప కింద గమ్మినట్టు కామారెడ్డి ప్రజల్ని కూడా గంప కింద గమ్ముదాం అనుకుంటున్నావా? నీకు గంప గోవర్ధను ఇక్కడి ప్రజలు నీకు ఎట్లా కర్రు కాల్చి వాత పెడతారో తొందరలోనే చూస్తావు కేసీఆర్. ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుండు, ఈ తెలంగాణకు నన్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయండి. 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినవా? 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు. హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు. గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీ కొడుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. నువ్వు టీవీ పెట్టుకున్నావు, పేపర్ పెట్టుకున్నావు, ఆస్తులు తెచ్చుకున్నావు, ఆంధ్రులతో వ్యాపారాలు చేస్తున్నావు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకున్నావు. నువ్వు కట్టిన మేడిగడ్డ భూమిలో గుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినావు. 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేకపోయినావు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 పరీక్షలు పిలిస్తే 17కు 17 పరీక్షలు ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లెక్క అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించలేకపోయినావు. రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోయినావు. మహిళల మీద దాడులు ఆపలేకపోయినావు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. సన్నాసి 10 ఏళ్ళు ఇస్తే నీ వ్యవహారం గిట్ల ఏడ్చింది. మళ్ళీ 3వసారి ఇవ్వాలనా? నేను అడిగిన టీఆర్ఎస్ ఆయన ఎదురు పడితే పెళ్ళిలా ఏందా మీ సార్ పదే 3వసారి అంటుండంటే అల్లుడికి, కొడుకుకు, బిడ్డకు, సడ్డకుని కొడుకురికి అందరికి పదవులు ఇచ్చిండు సార్ ఈ 10 ఏళ్ళ. ఇంకొకడు మిగిలిండు మనవాడు, వాడిని మంత్రి చేయాలంట. అందుకే 3వసారి ముఖ్యమంత్రి అడుగుతున్నాను. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవాడు. నీకోసమే నారా ఈ తెలంగాణ ఉన్నది.